కూర్చున్నాం అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు మిగతా వాళ్ళు ఎవరు అందుబట్టి వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అభ్యర్థం థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సార్ సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 65,000 మీరు కట్టారా ఇంకా 30,000 కోట్లు కట్టాలన్నారు 2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా నేను చెప్తాను సార్ అధ్యక్ష 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం 15-16 4,000 కోట్లు కట్టాం 16-17 3,675 కోట్లు 17-18 4,000 కోట్లు 18-19 5,000 కోట్లు 19-20 5,100 కోట్లు 20-21 10,000 కోట్లు 21-22 11,000 కోట్లు 22-23 11,000 కోట్లు 23-24 12,000 కోట్లు బడ్జెట్ లో పెట్టాం మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్తుకు 65,000 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ 21 ప్రొసీజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ వెన్ కాల్ బై స్పీకర్ మే పుట్ ఏ సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ elucidating any matter of fact regarding which an answer has been given. దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2,91,159,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి 12.5% మరి గ్రోత్ ఉన్నది అది జిఎస్డిపి అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ ప్రకారం 3%ని 3.5%గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి 16.5 లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి 57,000.75 crores అప్పు తీసుకునేటువంటి 57,000 కోట్ల అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,27,000 కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష దాదాపు 400 ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో 20,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకూడు తినేటువంటి దుస్థితి రావడం మరి ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ 17 ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి